నిన్నటి నుంచి ఉక్కిరి బిక్కిరైన విశాఖ కేజీహెచ్ రోగులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. కేజీహెచ్ లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. పవర్ సప్లై నిలిచిపోవడంతో నిన్న రాత్రి హాస్పిటల్లో చీకట్లలుముకున్నాయి. మార్చురీ దగ్గర పనులు చేస్తుండగా విద్యుత్ కేబుల్ తెగిపోవడంతో పెద్ద హాస్పిటల్లో అంధకారం అలుముకుంది. పునరుద్ధరణకు 9 గంటల సమయం పట్టడంతో రోగులు, చిన్నపిల్లలు ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. దేవి అనే మహిళా రోగి చనిపోయింది. మృతురాలు మర్రిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ దేవి కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి హాస్పిటల్లో కరెంట్ లేకపోవడంతో ఆమె మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖ కేజీహెచ్ అధికారుల తీరు ఏమాత్రం కూడా మారడం లేదు. అదే నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తూ కూడా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. పదే పదే కూడా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి సమీక్షలు చేసి రోగుల పట్ల బాధ్యతతో సేవలు అందించాలని చెప్పి పదే పదే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కేజీహెచ్ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు వాటి మీద ఎప్పటికప్పుడు చర్చిస్తూ రోగుల పట్ల ఉత్తమ సేవలు అందించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నా సరే అధికారులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనడానికి తాజా నిదర్శనమే. 9 గంటల పాటు ఒక ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఒరిస్సా నుంచి అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రోగులు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ ఉంటారు. అలాంటి ఆసుపత్రుల్లో 9 గంటల పాటు విద్యుత్ నిలిచిపోయినా సరే అధికారులు ఎంత నిర్లక్ష్యంతో వహించారనేది అర్థం చేసుకోవచ్చు. అయితే 9 గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడం కారణంగా కూడా కేజీహెచ్లో అత్యవసర సేవలు అంతూ ఉంటాయి. అదేవిధంగా చాలా వార్డులు, రాజేంద్ర ప్రసాద్, భావనగర్ వార్డు, పిల్లల వార్డు, ఎముకల వార్డు, ఇలా చాలా వార్డులకు సంబంధించి రోగులు చికిత్స పొందుతూ ఉంటారు. ఇక్కడికి సంబంధించి పెద్దగా వెంటిలేషన్ అవి ఉండవు. పూర్తిగా కూడా విద్యుత్ ఉంటేనే అక్కడ రోగులు కాస్త గాలి అది పీల్చుకునే అవకాశం ఉంటుంది. 9 గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో గాఢ అంధకారంలో చీకటిలో మగ్గుతూ కూడా ఊపిరి కూడా పీల్చుకోలేక రోగులు 9 గంటల పాటు అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట అప్పటికి విద్యుత్ నిలిచిపోయినా సాయంత్రం వరకు రోగులు కాస్త అడ్జస్ట్ అయ్యారు. సాయంత్రం తర్వాత సమ్మె చీకట్లో అలుముకోవడంతో ఒకసారిగా కూడా రోగులు బంధువులు కూడా ఆందోళనకు దిగారు. అయితే ఇదే సమయంలో దేవి అనే మహిళ కూడా చికిత్స పొందుతూ ఏదైతే ఉక్కిరి బిక్కిరి ఊపిరాడక అనేక సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఆమె చనిపోవడంతో బంధువులు కూడా ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వం కూడా తాజాగా దృష్టికి చేరడంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ వ్యవహారం మీద ప్రస్తుతం జిల్లా కలెక్టర్ను అదేవిధంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ను ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే సత్యకుమార్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ వాణి కేజీహెచ్ లో ఉన్నటువంటి పలు వార్డులను తాజాగా కాసేపటి క్రితమే పరిశీలించారు. విద్యుత్ పునరుద్ధరణ చేసిన తర్వాత ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా ఏంటనే దాని మీద సిబ్బందితో కలిసి ఆరా తీయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ వార్డు, భావనగర్ వార్డు అన్ని వార్డుల్లో కూడా ఆమె కలిగి తిరుగుతూ అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే తమకు చెప్పాలంటూ కూడా కోరారు. అయితే 9 గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఎవరు, ఏ అధికారి బాధ్యత వహిస్తారనే దాని మీద వివాదం దారితీస్తూ ఉంది. మామూలుగా 1 గంట పాటు విద్యుత్ నిలిచిపోతేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి 9 గంటల పాటు ఆసుపత్రుల్లో విద్యుత్ నిర్లక్ష్యానికి ఎవరు కారణం, ఏ అధికారి? నిన్న సూపరింటెండెంట్ కూడా విధుల్లో లేరు. ఈ నేపథ్యంలో ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎవరి బాధ్యతను చూశారు, దీనికి సంబంధించి వివరణ జిల్లా కలెక్టర్ కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కేజీహెచ్ అధికారులు, ఉన్నతాధికారులు కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. థాంక్యూ విక్రమ్.